విజయనగరం జిల్లా కూనేరులో రైలు ప్రమాద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన చోట శిథిలాల్ని పూర్తిగా తొలగించేందుకు అధికారులు, రైల్వే సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. పట్టాలు తప్పిన బోగీల్ని పూర్తిగా తొలగిస్తే ప్రమాదంలో ఎందరు చనిపోయారు అన్నది తేలుతుందని చెప్పారు. బాధితులకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నామన్న అధికారులు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నామని అన్నారు. ప్రమాదం జరిగిన చోట 2 ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ ని కోసి ఉండటాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ విషాదానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి బాధితులను ఆదుకోవడంపైనే దృష్టి పెట్టామని అన్నారు. విజయనగరం జిల్లా కూనేరులో రైలు ప్రమాద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన చోట శిథిలాల్ని పూర్తిగా తొలగించేందుకు అధికారులు, రైల్వే సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. పట్టాలు తప్పిన బోగిల్ని పూర్తిగా తొలగిస్తే ప్రమాదంలో ఎందరు చనిపోయారనేది తేలుతుందని చెప్పారు. బాధితులకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నామని అన్నారు అధికారులు. హీరాఖండ్ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 32గా తెలుస్తోంది. పూర్తిగా ధ్వంసమైన జనరల్ బోగిలో మరో 5గురు ఉండొచ్చన్న అనుమానంతో గ్యాస్ కట్టర్లతో బోగిని తొలగిస్తున్నారు అధికారులు. ఇక మిగతా సహాయక చర్యల్ని సాయంత్రం వరకు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై తాజా అప్డేట్స్ స్పాట్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఘోర ప్రమాదం జరిగి సరిగ్గా 12 గంటలు అవుతుంది. ఈ 12 గంటల సమయంలో ఇప్పటిదాకా అధికారులు 32 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే బోగి నుజ్జు అయితే మనకు కనిపిస్తుందో అందులో మరొక 3 నుంచి 5 వరకు చనిపోయి బోగిలో చిక్కుకొని నుజ్జు అయిపోయి ఉన్నారని అక్కడ వారిని తీసే ప్రయత్నంలో ఉన్నారు. రాత్రి యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కూడా అదే పనిలో ఇక్కడున్న వీరంతా ఉన్నారు. ఇక్కడంతా కూడా ఉన్నప్పటికీ కూడా దీన్ని మిగతా పనులన్నీ చాలా ఈజీగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ బోగి నుంచి తీసి దీన్ని కట్ చేయడం, లోపల ఎవరు ఉన్నారని తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో కనబడుతున్నారు. ఇక్కడ ఎక్కువ మంది సిబ్బంది ఈ బోగి దగ్గరే, అంటే ఈ పడిపోయి ఒక బోగి దారిపై పక్కగా ఒరిగి ఉన్న ఈ బోగి దగ్గర ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసి దీన్ని తీయడానికి చూస్తున్నారు. ఇక మనం చూస్తున్న విజువల్స్లో కూనేరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు మొత్తం అంతా కూడా చనిపోయిన వారి బంధువులతోని, అలాగే ఇక్కడ ఏం జరిగిందో, ఏ ప్రమాదం జరిగిందో తెలుసుకునే వారితో నిండిపోయింది. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో అన్ని రకాల విభాగాలకు చెందిన ప్రభుత్వ విభాగాలకు చెందిన పోలీసు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇతర శాఖలు ఏవైతే రైల్వేకి సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో వారు అందరూ కలిసి ఇక్కడ పనిచేస్తాం. మనం చూస్తున్న విజువల్స్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ట్రాక్ తప్పిపోయి ఉన్న బోగీలు ఏవైతే ఉన్నాయో తప్పిపోయిన బోగీల దగ్గర మనకి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఏదో గూడ్స్ మనకు కనిపిస్తున్న గూడ్స్ ఏదైతే ఉందో దాన్ని గుద్దుకున్న తర్వాత ఈ ట్రాక్ ఒక్కసారిగా తప్పడం జరిగింది. తప్పిన తర్వాత ఈ పెద్ద స్థాయిలో అంటే గూడ్స్ని గుద్దుకున్న తర్వాత ఈ ప్రమాదం తీవ్రత మరింత పెరిగినట్టుగా తెలుస్తుంది. పట్ట విరిగిపోవడంతో దానివల్లనే ఇక్కడ రైలు ట్రాక్ తప్పిందని, డీరైల్ అయిందని, డీరైల్ అయిన వెంటనే పక్క ట్రాక్ పై ఉన్న గూడ్స్ని గుద్దుకోవడంతో పెద్ద స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటిదాకా అధికారులు చెప్తున్న 32 మందితో పాటు మరింత మంది, అంటే ఇక్కడ ఏదైతే భోగిలో చిక్కుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారో వారు 5 కూడా పెరిగితే ఇది 37 దాకా అవుతుంది. అయితే ఇది ఈ సాయంత్రంలో పూర్తి స్థాయిలో దీన్ని ఇక్కడ ఏదైతే ట్రాక్ దగ్గర చెల్లాచెదరుగా పడి ఉన్న బోగీల్ని కానీ ఈ మిగతా మిషనరీని అంతా తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తయినట్టుగా ప్రకటిస్తారు. ఆ సమయానికల్లా ఇది
2 నుంచి 40 దాకా చేరుకునే అవకాశం ఉంది అనేసి అధికారులు అనధికారికంగా చెప్తున్న ఆ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికైతే కార్యక్రమాలు ఏవైతే ఇక్కడ సహాయ కార్యక్రమాలు అందాల్సిందో అవన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా ఏమైనా మృతదేహాలు బయటపడతాయా, ఈ చనిపోయిన వారి సంఖ్య పెరుగుతుందేమో అనే ఆందోళన అయితే అందరితో కనబడుతుంది. కాకపోతే ఈ డీరైల్ అయిన ఏవైతే బోగీలు ఉన్నాయో ఈ బోగీలన్నింటినీ ఒక పక్కగా తీసిన తర్వాత ఆ బోగీల్లో ఏదైతే దగ్గరికి మెచ్చుకుపోయిందో విజయనగరం జిల్లా సరిహద్దులో జరిగిన రైలు ప్రమాద బాధితులకు ఒడిశాలోని రాయ్గఢ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దాదాపు 30 మంది క్షతగాత్రుల్ని ఇక్కడి దవాఖానాలో చేర్చారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక పరిహారం అందించారు. బాధితులు ప్రమాదం జరిగిన తీరుని వివరించారు. అర్ధరాత్రి రెప్పపాటులో ప్రమాదం జరిగిపోయిందని, ఇంజిన్ కి దగ్గరున్న బోగీలు నుజ్జునుజ్జయ్యాయని చెప్పారు. తమ బోగీలో ప్రయాణించిన వాళ్లు చాలా మంది చనిపోయారని, తాము ప్రాణాలతో బయటపడినందుకు అదృష్టమేనని చెప్పారు. బాధితులకు వైద్య సహాయం విషయంలో అప్రమత్తంగా ఉన్నామని అన్నారు పోలీసులు. रात के 11:10 पे ये झपसा हुआ. जब ये झपसा हुआ तो मैं कुछ भी मालूम मुझे नहीं था. 2-3 बगी हमारा बगी के ऊपर घुस गए और मैं उसके अंदर घुस गए थे. बाहरने के लिए मैं बहुत सारी कोशिश की, लेकिन यहाँ से बाहर नहीं आ पाए. जनरल 2 नंबर के इंजन से पास है. हमारा बगी में तो बहुत सारे लोग मर गए. मेरा ऊपर 2-3 डेड बॉडी ऊपर से लोड हो गए थे. यस्टरडे नाइट एक्चुअली जो हुआ था ना, ये हीराखंड एक्सप्रेस जो आ रहा है जगदलपुर से भुवनेश्वर जा रहा है. यहाँ से उनका लिंक एक्सप्रेस है, एक जूनागढ़ से भुवनेश्वर, वो ये रायगढ़ में लिंक होता है. After 24 kilometers from Raigada station, the train met with an accident near Konneru police railway station in Andhra Pradesh, that is in Vijayanagar district, and the relief and rescue operations are still going on. At Raigada hospital, we have received 23 injured persons. కూనేరు ప్రమాద బాధితుల్ని ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలతో పాటు శిథిలాల తొలగింపులోనూ భాగం పంచుకుంటున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ ఉన్నత అధికారులు తెలిపారు. అవసరమైతే మరిన్ని బృందాల్ని ప్రమాద స్థలానికి పంపనున్నట్లు చెప్పారు. మరోవైపు శిథిలాల్ని త్వరగా తొలగించి బాధితులను ఆదుకునేందుకు చర్యల్ని స్పీడప్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. An extremely tragic derailment of the Hirakund Express of 8 coaches and engine took place. The NDRF team responded immediately, reached the spot and began rescue operations. 2 more teams have reached the spot. The DIG from Chennai and the commandant from Mundli are just about to reach along with 2 more teams. So totally we'll have 5 teams conducting rescue operations. The first rescue operation by the first team started immediately after the incident.